వాక్యంలో కనబడుతున్నటువంటి మీకే కనుక మీకే మహిమ మీకే కనుక అయ్యా మీరు ఎట్టేవాళ్ళం ఎందుకు పనికిరాని మాలాంటి చదువుని చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ పునఃస్థాన దినంలో మీరందరూ మీరు గ్రహించి చేసిన భాగ్యం ఆద్యాంతంలో మీరే ఉన్నారు. మాకు కావాల్సిన వాక్య భాగాన్ని ఇచ్చి మమ్మల్ని తృప్తిపరచండి. మాకు కావాల్సిన జీవనాన్ని మీరు ప్రకటించండి. ప్రతి విషయంలో మీరు తోడ్పడుతున్న విధానం బట్టి ఈ జన్మకి మమ్మల్ని కాపాడమని పెట్టుకున్నారు. ఈ సంవత్సరం అంతా కాపాడమని పెట్టుకుంటున్నారు. మిగతా సంవత్సరాలు కూడా మమ్మల్ని అలాగే పోషించి దీవించి ముందుకు నడిపిస్తారని ఈ చిన్న ప్రాంతం ద్వారా నేను వేసినామని ఉంటున్నాను. సాంగ్స్ హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. కొండ నుండి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము. కొండ నుండి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా గాఢంధకారములో కన్నీటిలో ఎలను కృషించిపోనియక కృపలతో బలపరచితివి. కృషించిపోనియక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. మా శరీరము సమర్పించి సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ ప్రీతినందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ ప్రీతినందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము.
జయించుటకు విశ్వాసము నిచ్చితివి సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము మోసుకొని సువార్తను చేపట్టి మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యం నిచ్చితివి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా హల్లెలూయా పాడెదా మరణాత హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును నిరంతరమును నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును యేసు చాలును యేసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును తను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను లోకము శరీరము నాగినను లోబడక నేను వెళ్ళెదను లోకము శరీరము నాగినను లోబడక నేను వెళ్ళెదను యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును బయలెల్ల పరుండజేయును శాంతి జలము చెంత నడిపించును పచ్చిక బయలులో పరుండజేయును శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తిపరచు మరణలోయలో నన్ను కాపాడును అనిశము ప్రాణము తృప్తిపరచు మరణలోయలో నన్ను కాపాడును యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును నన్ను విడచినను శరీరము కుళ్ళి కృషించినను నరులెల్లరూ నన్ను విడచినను
హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1 నుంచి 6 వరకు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గం నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుతూ దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టువలే నుండడు. అతడు చేయని దానిపై సఫలమగు. దుష్టులు ఆలాడి ఉండక గాలి చదరకు పుట్టవలే నందరు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలోను పాపులను నిలువదు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుము. ఇది యెహోవా వాక్కు. సాక్ష్యాలు ఏమన్నా షేర్ చేసుకొస్తున్నాను. దేవునామ స్తోత్రం కలుగును గాక. దేవుడు మరి గత వారం రోజుల వరకు కాపాడాడు. చింతల విషయంలో అంటే డిబేట్ చింతల విషయంలో దేవుడు ట్రాన్స్ఫర్ విషయంలో సహాయం చేశాడు. ఒక 40 కిలోమీటర్ల దూరంలో మేడచూరు వస్తాను చూపులానే 12 సంవత్సరాల తర్వాత వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే ఆనందం ఎంతో ఆనందపడతాం. లేదు, కార్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేవుడు అన్ని ఏర్పాట్లు చేశాడు. ఆ స్కూల్ టీచర్ గారు మిస్టర్ రెహమాన్ అని, ఆ టీచర్ గారు కూడా చెల్లి నా కారు ఉంది కదా వెళదామని చెప్పేసి ఇంకొక ఇద్దరు టీచర్ గారు ఏర్పాటు పెట్టారు. అని మళ్ళీ సాతాడు ఎప్పుడు శోధిద్దామని చెప్పేసి వాడు ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలు, దేవుని సేవకులు లేదా వాళ్ళ కుటుంబాలు ఆనందంగా ఉంటే వాడికి ఇష్టం ఉంది. కాబట్టి ఎవరిని మింగుదరాని చెప్పేసి సాతాడు ఎప్పుడు గర్జనలో తిరుగుతూ ఉంటాడు. ఆల్ ఆఫ్ సడన్ నిన్న వార్త వచ్చింది ఏంటంటే అక్కడ ఉండే మళ్ళీ ఇంకొక 25 కిలోమీటర్లు అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు చింతరేల అనే ప్రాంతానికి. కోదాడ నుండి ఆల్మోస్ట్ 60 కిలోమీటర్లు. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ లేవు. మరి ఒక్కదాన్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే అందరు లోకల్ టీచర్స్ అక్కడ ఉండే సరౌండింగ్ విలేజెస్ మరి కోదాడ నుండి వెళ్ళాలంటే కష్టం. కాబట్టి మరి దేవుడు మినిస్టర్ గారికి వెళ్దాం ప్రయత్నం చేస్తామని మరి ఆమె మళ్ళీ యథాస్థితిలోనే ఆ పిక్లానే తండాలోనే మనం ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అయిందో అక్కడ తనను కొనసాగించేటట్టు ప్రార్థన చేయండి. దేవుడు మిరాకిల్ చేసే దేవుడు, ఎందుకంటే అద్భుతాలు చేసేవాడు. నన్ను అడగమన్నాడు, అడిగితే ప్రతి వారికి ఇస్తానని చెప్పారు. కనుక ఆ విశ్వాసంతో మిమ్మల్ని ప్రార్థించవలసిందిగా ప్రభుత్వపడుతున్నాను. దేవుడు తన సాక్ష్యాన్ని దీవించాలి. ఆమె ఇంకెవరైనా షేర్ చేస్తారు? నాకు అంత జ్ఞానం లేదు. దేవుడు ఇచ్చిన కొన్ని మాటలు మీ ముందు షేర్ చేసుకోవాలని ఆయన ఇచ్చిన ధైర్యంతో ముందుకు సాగుతున్నాను. ఇది చాలా పెద్దలు ఎదుట సాహసమే నాకు, కానీ నా తప్పులు ఏమన్నా క్షమించవలసిందిగా కూర్చున్నాను. యెషయా అంటే మన ప్రసంగ భాగం నుంచి ఒక అంశం తీసుకున్నాము. యెషయా పరిశుద్ధ గ్రంథం యెషయా 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించును, భూమి చెల్లించు. నేను పిల్లలను పెంచి గొప్పవారిని తీసుకుని వారు నా మీద తిరగబడి ఉన్నారు. దీంట్లో వినుట అనే దాన్ని తీసుకుంటున్నాను. వినుట అంటే దేవుని యొక్క మాట వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది. అలాగే ఇక్కడ ప్రభువు ఇచ్చిన ప్రతి మాట మనం విని ముందుకు సాగాలి, నడిపించబడాలి, నిలబడాలి. ఆయన ఇచ్చిన ప్రతి మాటని మనం నిత్య జీవితంలో ఏది వర్క్ చేసినా దానిని గుర్తు చేసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. అలాగే కొన్ని వాక్య భాగాలు వీటి గురించి చూపిస్తాను, మీరు దయచేసి సహకరించండి. ఇర్మియా 6:19 సార్లు చదివి వినిపించండి. భూలోకమా వినము, ఇర్మియా 6:19.
భూలోకమా వినుము. Yes. ఈ జనులు నా మాటలు వినుచున్నారు, Yes. వినకున్నారు. అవును. నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు కనుక అవును. తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకు రప్పించుచున్నాను. Yes. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు ఏంటంటే భూలోకమా విను అంటే ఆయన సృష్టిని ఆయన మాట వినమంటున్నాడు. మనమే వింటలేదు. మనం ఏం చేస్తున్నామంటే ఎప్పటికప్పుడు వింటాం ఒకటి ఆలకిస్తున్నాం కానీ దాని ప్రకారం నడుచుకోవట్లేదు అన్నమాట. అందుకనే ముందు ఆయన సృష్టిని ఆయన వినమని ఆదేశిస్తున్నాడు అన్నమాట. నా మాటలు వినువారు నా ధర్మశాస్త్రమును విసర్జించుతున్నారు అంటే వింటున్నారు కానీ విసర్జించేస్తున్నారు. వెంటనే దాన్ని తృణీకరించేస్తున్నారు. దాన్ని ఫాలో అవ్వట్లేదు. దాని గురించి వాళ్ళ జీవితాల్లో దాన్ని అన్వయించుకోవట్లేదు. ఆ విధంగా ఆయన చెప్పిన ప్రతి మాటను మనం మన జీవితంలో నిత్య జీవంగా ముందుకు తీసుకెళ్లేటట్టు చేయాలన్నమాట. మళ్ళొకసారి మీకా 1:1-2 సకల జనులారా ఆలకించుడి. సకల జనులారా ఆలకించుడి. భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. అవును. ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. అవును. పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. Yes. ఇదిగో యెహోవా తమ స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. అవును. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. అవును. చాలా థ్యాంక్ యూ. సకల జనులారా ఆయన సృష్టించిన సృష్టికే ఆయన ఆలకించడానికి మళ్ళీ వినిపిస్తున్నాడు బాబు. ఏంటంటే ఎవ్వరూ ఆయన మాట వినకుండా సాగిపోతున్నారు. ఇష్టం వచ్చినట్టుగా మనం నోవహ కాలంలో చూస్తే ఆ టైంలో మీరందరూ మారండి, మీరు పైకి రండి, మీరు రక్షింపబడండి అని ఎవ్వరు చెప్పినా వెళ్ళ కేవలం ఆయన కుటుంబం వరకే ఆ 8 మందే ఆ యొక్క మాట విని ఆ ఓడలోకి వచ్చి కొన్ని జంతువులు ఆడమగాని పిలిపించి ఆ దాంట్లో సురక్షితంగా ఉంచారు. మరి అన్ని రోజులు ఆయన సురక్షితంగా ఉంచి ఆ వర్షకాలం అంతా అయిన తర్వాత వాటిని విడిచి అప్పటి నుంచి ఉన్న ఆ జనాంగమే మనం అన్నమాట. వాళ్ళు మళ్ళీ మాటలు వినకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు అన్నమాట. అందుకని సకల జనులారా ఆలకించుడు అంటున్నాడు. ఆయన ఎన్నిసార్లు చెప్పిన వినకుండా మళ్ళీ ఒక్కోసారి మనకు వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట. అంటే వినమని ప్రాధాయపడుతున్నాడు, అడుగుతున్నాడు. అందుకని భూమి మీద ఉన్న సమస్త జనులారికి చెవి యొగ్గినమంటున్నాడు. అంటే మనం ఏంటంటే వింటున్నాం కానీ దాన్ని అక్కడ ఫాలో అవ్వట్లేదు. ఎక్కడ పడితే అక్కడ మనం వదిలేసుకుంటా మన నిత్య జీవితంలో ఏ పడితే అట్లా ఆ తప్పులు చేసుకుంటా ముందుకు వెళ్ళిపోతున్నాం. ఒకసారి లూకా 6:46-49. 46-47 నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయి. లూకా 6:46-47. నేను చెప్పు మాట ప్రకారము Yes. మీరు చేయక అవును. ప్రభువా ప్రభువా అని అవును. నన్ను పిలుచుట ఎందుకు? అవును. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలిండునో మీకు తెలియచేతును. అవును. చాలు. అలాగే ఆయన ఏమంటాడు, నేను చెప్పే మాట ప్రకారం మీరు నడవండి, అక్కడ మీకు ఏం జరుగుతుందో మీకు చూపిస్తున్నాను. చక్కగా మనం ఆయన చెప్పిన మాట ప్రకారం వింటే మన జీవితంలో లెక్కలేని మేలు జరుగుతాయి. ఆయన చెప్తే అనేక వ్యాధులు నయమవుతున్నాయి. ఆయన చెప్తే మనం లేచి నడుస్తున్నాం. ఏమి జరగాలో మన జీవితంలో అన్నీ జరిగిస్తున్నాడు అన్నమాట. అలాగే మత్తయి 17:5-7 ఒకసారి. మత్తయి 17:5-7. అతను ఇంకనూ మాట్లాడుచుండగా Yes. ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. Yes. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, అవును. ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, థ్యాంక్ యూ. ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టింది. అక్కడ ఆయన ఒక పెద్ద సభలో మాట్లాడుతున్నాడు. ఆ సభలో మాట్లాడుతుండగా పైన హోలీ స్పిరిట్ అంటే ఆకాశం నుండి ఆయన ఎలాంటాడో ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు అని వాళ్ళే ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఆయన గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన ఎలాంటాడో చెప్తున్నాడు అనమాట. అందుకే మనం ఆయన మాట వినాలి, ఆయన కోసం నడవాలి, ఆయన కోసం జీవించాలి. ఆయన ఏంటో మన జీవితంలో నెరవేరుతున్న విషయాలను బట్టి ముందుకు తీసుకెళ్ళాలి. రోమా 10:17 ఒకసారి. ఇది కూడా విశ్వాసం గురించే ఉంటుంది. వినుట వల్ల విశ్వాసాన్ని నిన్న మొట్టమొదటి చెప్పాను. ఆ విధంగా మనం వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. మన జీవితంలో ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి నిద్రపోయే వరకు మనం అనేకమైన విషయాలు
రేడియో న్యూస్ వింటున్నాం, టీవీ న్యూస్ వింటున్నాం, మరి వాట్సాప్లో రకరకాల చూస్తున్నాం, మరి వార్తలు పేపర్లు చదువుతున్నాం, మరి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అన్నీ వింటున్నాం. కానీ ఈ యొక్క దేవుని వాక్యానికి సరైన సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఒక ఉదయం కాలమే ఎప్పుడో ఒకసారి క్వైట్ టైం చేసుకుంటాం, మధ్యలో మన పనులన్నీ మీదేసుకుని ఎక్కడికెక్కడికో వెళ్ళిపోవడం, ఎక్కడికెక్కడికో రావడం, ఎక్కడికో జీవిస్తడం జరుగుతుంది. మరి ఆయన చెప్తున్నాడు ఏంటంటే వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. కాగా Yes. వినుట వల్ల విశ్వాసము కలుగును, Thank you. వినుట క్రీస్తును గుర్చిన మాట వల్ల కలుగును. అది చూస్తారా, విశ్వాసం వల్ల మన ఆయన మాటల వల్ల మనకి మంచి మేలు జరుగుతుంది అనమాట. ఒకసారి మార్కు 5:27 జరుగుతుంది. ఆమె యేసునికి వచ్చి వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. అవును, వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా చూడండి ఆయన శిష్యులు అక్కడ ఆయన జనసమూహంతో కలిసి వెళుతున్నాడు. మరి ఎప్పటి నుంచో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావమైన ఒక స్త్రీ జనసమూహంలో వెళుతూ ఆయన టచ్ చేసింది. అంటే టచ్ కూడా చేయలేదు, జస్ట్ ఆయన వస్త్రాన్ని ముట్టుకోవడానికి సాహసించి ఎక్కడో చివరి కొన తగిలిందన్నమాట. కొన తగలిగానే తనలోంచి మహిమ వెళ్ళిపోయిందని ఆయన గ్రహించాడు. ఈ స్వస్థత జరిగిందని ఆ 2 కార్యాలు లక్షణాలు జరిగినాయి అన్నమాట. ఇప్పుడు మనం ఉన్నాం జనాంగంలో వెళ్తుంటే మనకు చాలా మంది రాసుకుంటూ పూసుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ ఎవడు రాసుకున్నాడో ఎవడు పూసుకున్నాడో మనకే తెలియదు. కానీ ఆయన దేవుడు కాబట్టి, ఆయన మహిమ ఆశ్చర్యుడు కాబట్టి, ఆయన అనేక కార్యాలు చేసేవాడు కాబట్టి ఆయన నుంచి మహిమ వెళ్ళిపోయిందని ఆయన తెలుస్తుంది. అంటే ఎవరో స్వస్థపడ్డారు, నన్ను ముట్టుకోవడం వల్ల వాళ్ళకి విశ్వాసం కలిగింది. వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి ఆమె రక్తస్రావం కలుగుతుంది. ఆమె వల్ల ఆమెకి మరి ఆయన వల్ల ఆమెకి మేలు జరిగిందన్నమాట. ఆ మేలు జరగడం వల్ల ఆయన మరి ఆయనలోంచి మహిమ వెళ్ళిపోయిందని గ్రహించాడు. అంటే మహిమ వెళ్ళిపోయిందంటే ఆయనకు ఏదో పోయిందని కాదు, ఆయన వలన ఎవరో స్వస్థపడ్డారని ఆయన గ్రహించగలిగాడు. ఆమె కూడా టచ్ చేయడం వల్ల నాకు స్వస్థత కలిగిందని సాక్ష్యం చెప్తుంది. అలాగే ప్రకటన 3:20-22 ఇదిగో నేను తలుపు వద్ద నుంచొని కొడుతున్నానని చెప్తున్నాను. అంటే తలుపు తీస్తే నేను మీ వద్దకు వచ్చి మీ దగ్గర భోజనం చేసి నాతో పాటు మీరు కూడా నా సింహాసనంలో ఉందని. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదును. ఇక్కడ ఆయనే మనకి డైరెక్ట్ కాలింగ్ ఇస్తున్నాడు అనమాట. అంటే ఇప్పటి వరకు మీరు మర్చిపోయారు, అనేక రకాలు తిరుగుతున్నారు, చేస్తున్నారు. మరి నేనైతే మీ డోర్, అంటే డోర్ అంటే ఇక్కడ మన హృదయం అనే తలుపుని కొడుతున్నాడు అనమాట. ఆ తలుపుని కొట్టినప్పుడు మీరు తీయండి, నేను మీతో పాటు ఉంటాను, మీతో పాటు మాట్లాడతాను, మీకు కావాల్సిన నేను చేస్తాను, మీకు ఏమేమి అవసరాలో అన్నీ తీరుస్తాను. మీరు నాతో తలుపు తీసి నాతో పాటు ఉంటే నేను మీతో పాటు భోజనం చేస్తాను, మీతో పాటు ఉంటాను. మీరు నాతో పాటు ఉంటే మీరు నా సింహాసనం అంటే పరలోకములందు నా పక్కనే మీరు ఉంటారని ఆయన అక్కడ విట్నెస్ చూపిస్తున్నాడు. అంటే ధైర్యం ఇస్తున్నాడు. మనకి ముందు జరిగే కార్యాలకి తన మార్గం చూపిస్తున్నాడు అన్నమాట. ఒక చోట అంటాడు, నేనే మార్గము సత్యము జీవము అని. అట్లాగే మనం ఆయన నమ్ముకుంటే అనేక కార్యాలు జరుగుతున్నాయి. మరి ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించగా ఈ వాక్య భాగం గురించి హెలెన్ ప్రార్థన చేస్తూ తర్వాత బిషప్ గారు బెనడిక్షన్ ఇస్తారు.